నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. మన మహేందర్ బ్రో వీడియోస్ చూసి చూసి హెడేక్ వచ్చింది. కొంచెం టీ తాగుదాం. హాయ్ గాయ్స్, టీ తాగితే హెడేక్ తగ్గుతుంది అన్నది ఎంత నిజమో, మన మహేందర్ బ్రో వీడియోస్ చూస్తే హెడేక్ వస్తుంది అన్నది కూడా అంతే నిజం. నేను ఆల్రెడీ ప్రసాద్ గారి గురించి అండ్ విఆర్ రాజా గారి గురించి దానకర్ణులు అనే వీడియో చేశాను. సో నావి థంబ్నైల్ కాంట్రవర్సీగా ఉంటాయి, ఎందుకు జనాల్లోకి వెళ్ళడానికి, అందులో మ్యాటర్లోకి వెళ్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఇది మళ్ళీ ఫిలిం రిలేటెడ్ వీడియో కాదు, జస్ట్ మన మహేందర్ బ్రో ఆల్రెడీ ఒక టాపిక్ మీద యూట్యూబ్లో ఎంత ట్రోల్ అవుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఆ టాపిక్ మీద నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ మినహాయించి, అంటే షార్ట్ వీడియోస్ తప్ప మిగతా లెంత్ వీడియోస్ మన ఛానల్లో 4 వీడియోస్ ఉన్నాయి. 4 వీడియోస్ చేసిన తర్వాత బీభత్సమైన వ్యూస్, ఒక్కొక్క దానికి 2K 3K అలా వెళ్ళిపోయాయి. సో అంటే నేను ఒక చిన్న యూట్యూబర్ నండి, నాకు 1000 నుంచి 2000 3000 అనేది హైయెస్ట్ వ్యూస్ అది. సో ఆ టాపిక్ మీద చేసిన తర్వాత ఇప్పుడు హైలైట్ టాపిక్ ఏంటంటే కామెంట్స్. ఎట్లా లేని కామెంట్స్ అండి బాబు, అసలు చదివితే చాలా ఫన్నీగా చాలా కామెడీగా ఉన్నాయి. అరే మనకంటే మంచి మంచి క్రియేటర్స్ ఉన్నారా, రెగ్యులర్ ఆడియన్స్ అని పిచ్చగా నవ్వొస్తుంది ఆ కామెంట్స్ చదువుతుంటే. సో కామెంట్స్లలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి, ఇప్పుడు మనం వీడియోస్ చేసేది ఎందుకు, ఆడియన్స్ కోసమే వీడియోస్ చేస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నేను థంబ్నైల్లో పెట్టాను కదా అనేసి విఆర్ బ్రోని అండ్ టెక్ ప్రసాద్ గారిని నేను ఎక్కడ కూడా కామెంట్ చేస్తూ మాట్లాడట్లేదు. జస్ట్ ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే విధంగానే వీడియో చేస్తున్నాను. ఇన్ కేస్ మన విఆర్ బ్రో కానీ అండ్ ప్రసాద్ గారు కానీ ఈ వీడియో చూస్తే ప్లీజ్ సార్ దయచేసి కామెంట్ చేయండి, ఎందుకంటే చాలా మంది మీ పైన ఈ డౌట్స్తో ఉన్నారు. సో దానికోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీ దాకా చేరితే మాత్రం కంపల్సరీ రిప్లై అనేది చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేస్తున్నావా? ఇప్పుడు వరకు పూజ చేసావా? చేయాలి కదా, అప్పుడప్పుడు మన మీద కూడా మీమ్స్ వేసుకోవాలండి, ఎప్పుడు అవతల వాళ్ళ మీదనే వేసుకోకూడదు మీమ్స్. ఓకే, ఇప్పుడు మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రసాద్ గారు, మన టెక్కిన్ ప్రసాద్ గారు, ఆయన తెలియని వాళ్ళంటూ యూట్యూబ్లో ఆయన తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. సో ఆయన గురించి మన మహేందర్ బ్రో ఒక మాట చెప్పారు. ఆ మాట ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ఆయన క్రియేటర్ పరంగానే కాదు, పర్సనల్గా కూడా మనస్పరంగా కూడా పెద్దోడని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. విన్నారు కదా. సో మన మహేందర్ బ్రో ఏమంటున్నారు, టెక్ ప్రసాద్ గారు ఆయన మనసు చాలా పెద్దది, అంటే ఒక యూట్యూబర్గా కాకుండా పర్సనల్గా కూడా చాలా పెద్ద మనసు ఆయనది, ఇంత అమౌంట్ నాకు చేశారు అనేసి నిరూపించుకున్నారు అనేసి స్వయంగా మన మహేందర్ బ్రోనే చెప్పారు. ఇక్కడ మహేందర్ బ్రోకి ఒక క్వశ్చన్ ఏంటంటే, బ్రో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయనకి అమౌంట్ ఎక్కువై వేయలేదు మీకు, ఎందుకంటే ఇది సాయి కృష్ణ బ్రదర్ గారికి అండ్ ప్రసాద్ బ్రోకి జరిగినప్పుడు టాపిక్ మీద కూడా ఆయన మాట్లాడారు. సో ఆయన కూడా బిజినెస్ ఇలా పెట్టేసి, అంటే బిజినెస్ కాదు, లైక్ ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసి ఆయన లాస్ అయిపోయారని చెప్పేసి, నాకు ఇలా హెల్ప్ చేయాల్సిన వాళ్ళు కూడా హెల్ప్ చేయలేదు, అంటే నేను ఇంటికి వెళ్ళి అమౌంట్ అడిగినా కూడా లేదు, అది వేరే టాపిక్. ఆ టాపిక్ మీద డిస్కషన్స్ వచ్చాక కూడా ప్రసాద్ బ్రో ఆయన మంచి వ్యక్తి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వీడియోస్, ఆయన ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆయన ఎంత మంచివాడు. ఎంత మంచివాడు కాకపోతే అంత కామెంట్స్, అసలు మీరు ఆయన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి కామెంట్స్ చూడండి, ఆయన గురించి ఎంత మంచి మంచి కామెంట్స్ వస్తాయో. సో అలాంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి పర్సనల్గా కూడా అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు చెప్పినట్టే కొద్దిసేపు ఆయన మంచి వ్యక్తి అనుకుందాం, మీరు ఆయన వేసిన డబ్బులకి వాల్యుబుల్ ఎక్కడిచ్చారు? ఆయన వేసిన డబ్బులు మీరు వృధా ఖర్చు పెట్టారా, లేకపోతే నిజంగానే మీకున్న ప్రాబ్లంకే వాడుతున్నారా? ఓకే, ఇది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఈ వీడియో మీ దాకా వస్తే మహేందర్ బ్రో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఎక్కడ కూడా వేలెత్తి చూపించట్లేదు, తప్పకుండా కామెంట్ చేయండి. జస్ట్ ఇది ఇలా ఉంది, ఇలా జరుగుతుంది, ఇలా జరిగితే బాగుండు అనే దాని మీదనే నేను మాట్లాడతాను. ఎవరిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేలెత్తి చూపించి మాట్లాడడానికి అయితే ఇష్టపడను. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మన ప్రసాద్ గారికి, బ్రో అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేసే అంత వ్యక్తిని కాదు నేను, సో వచ్చిన కామెంట్స్ని బట్టే అడగాల్సిన సిచ్యువేషన్ అది. అమౌంట్ మీరు 1 lakh రూపీ వేశారు, ఏదో
రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000, 20,000, 30,000 కాదు, 1 lakh రూపీ మీరు ఆయనకి పంపించారు ఆయన అకౌంట్కి. 1 lakh రూపీ పంపించేటప్పుడు ఒక్కసారైనా ఆలోచించారా? ఎందుకంటే స్వయంగా మన మహీధర్ బ్రో చెప్పారు, నేను అడగలేదు, నా ప్రాబ్లం చెప్పలేదు, సో ఆయన అర్థం చేసుకొని అమౌంట్ వేశారు అని చెప్పారు కదా. ఒక్కసారి ఆ 1 lakh రూపీ పంపిస్తున్నాను, సో ఇతనుకున్న ప్రాబ్లం నిజమేనా, నిజంగానే ఆయన ప్రాబ్లంలో ఉన్నారా, నేను పంపించాలి అని ఒక్కసారైనా ఆలోచించి అమౌంట్ పంపించారా? లేకపోతే సో ప్రాబ్లంలో ఉన్నాను అని అన్నాడు కదా, ఆయన కూడా మనలాగా ఒక యూట్యూబరే కాబట్టి చేసేద్దాం అనే ఉద్దేశంతో చేసేసారా? ఇది ప్రతి ఒక్క ఆడియన్కి వచ్చిన డౌట్ అండ్ కామెంట్. అట్ ఎ టైం నాకు వస్తున్న డౌట్ కూడా బ్రో ఇది. ఎందుకంటే మీరు చిన్న యూట్యూబర్స్ కాదు, మీరు చాలా పెద్ద టాప్ మోస్ట్ యూట్యూబర్స్. ఇప్పుడు ఒక వీడియో మేము పెట్టామంటే మినిమం 2K, 3K, 10K, 1 lakh వ్యూస్ పోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంత పెద్ద యూట్యూబర్స్ మీరు. అలాంటి వాళ్ళు ఇంత తేలిగ్గా, ఇంత సింపుల్గా ఎలా మోసపోతారు? అంటే మోసపోతారు అన్నా కూడా మీకు అంటే జస్ట్ ఈగో సాటిస్ఫై కాక మేమెందుకు మోసపోతాం, మేమంతా తెలుసుకొని చేసాం అని మీరు అంటే కంపల్సరీ కింద కామెంట్లో తెలియచేయండి. తమ్ముడు, ఇది మేము తెలుసుకొని ఇది వాస్తవంగా జరిగింది కాబట్టి మేము అమౌంట్ పంపించాం అని మీరంటే కింద కామెంట్లో తెలియచేయండి భయ్యా దయచేసి. ఎందుకంటే చాలా మంది ఇది ఒక రూమర్ లాగా అనుకుంటున్నారు. అండ్ మీరు కావాలని అమౌంట్ చేశారని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది వచ్చేసి ప్రసాద్ బ్రోకి తెలీదా, ఆయన ఏమన్నా చిన్న వ్యక్తా, ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ నడిపించుకునే వ్యక్తి కాదు కదా, 1 lakh రూపీ పంపించేటప్పుడు అలా ఎలా పంపిస్తాడు అనేసి అడుగుతున్నారు. ఇది నా ఒక్కడి క్వశ్చన్ కాదు, ఓవరాల్ గా నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్వశ్చన్స్ ఇవి. అంటే జనరల్ ఆడియన్స్ క్వశ్చన్ చేశారు, ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. సో దానికోసం మీరిచ్చే ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంటా. వీలైతే జస్ట్ ఒక 2 నుంచి 3 సెకండ్స్ కేటాయించి మా కోసం కామెంట్ చేయండి. పాయింట్ నెంబర్ 2, మన విఆర్ బ్రో. యాక్చువల్లీ విఆర్ బ్రో అంటే నాకు ఒక మంచి అభిప్రాయం, మంచి అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన చేసే ఫ్యాక్ట్ కొన్ని స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి చూసి నేను చాలా నేర్చుకున్నాను. అంటే సో ఇలా ఉంటుంది అని చాలా తెలుసుకున్నాను. అట్ ఎ టైం ఆయన థంబ్నైల్స్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది నా పర్సనల్ ఒపీనియన్, దీన్ని పక్కకు పెట్టేద్దాం. మేజర్ టాపిక్ ఏంటంటే మన విఆర్ రాజా బ్రో దాదాపు మన మహీధర్ బ్రోకి 50,000 పంపించాడు. 50,000 పంపించిన తర్వాత మన మహీధర్ బ్రో మొహం ఎలా మాడిపోయిందంటే ఒకసారి ఈ వీడియో చూడండి. విఆర్ రాజా ఒక 50,000 ఇచ్చాడు ప్రస్తుతానికి అయితే. చూసారు కదా, ఆయన క్లియర్గా చెప్తున్నారు, నాకు 50,000 పంపించాడు అంతే. 50,000 అంతేనంట. అంటే విఆర్ రాజా బ్రో 50,000 ఆయనకి ఎక్కువైపోయి మనోడికి పంపించాడు. ఎవరికి? మహీధర్ బ్రోకి. అసలు ఆయన ఏం మాట్లాడతాడో ఏంటో బ్రో. ఆల్రెడీ నేను బిఫోర్ ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. దాంట్లో క్లియర్గా మాట్లాడాను. సో ఇప్పుడు మనం మాట్లాడే ఈ టాపిక్ దాని గురించి కాదు కాబట్టి, ఈ టాపిక్ వేరు కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ ఎక్కువ డిస్కషన్ చేయను, ఎక్కువ తీసుకురాను. ఓకే, ఒకవేళ ఈ వీడియో విఆర్ రాజా బ్రో వరకు వెళ్తే బ్రో మీరు కూడా తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు కామెంట్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. 1 minute నుంచి 3 minutes లోపు చేసేయచ్చు కామెంట్ అనేది, అంత టైం కూడా పట్టదు. సో చెప్తున్నాను అంతే. ఇప్పుడు నేను అడగబోయే ఈ క్వశ్చన్ ఏంటంటే ఆడియన్స్దే కాదు, ఈ క్వశ్చన్ నాది కూడా. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు అడుగుతున్నారు, అట్ ఏ టైం నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు డబ్బులు ఎక్కువైపోయాయా? అంటే డబ్బులు ఎక్కువైపోయాయంటే ఇది ఒక రాగా అనిపిస్తుంది. సో దీన్ని ఇంకా స్వీట్గా అడగాలంటే బ్రో, మీరు 50,000 ఆయన అడగగానే పంపించారు కదా, సో అలా అనేసి ఆయన ఏ ప్రాబ్లంలో ఉన్నాడో ఏంటో పర్టికులర్గా తెలుసుకోకుండా ఒక యూట్యూబర్ వచ్చేసి అడిగేశాడు అంటే అమౌంట్ పంపించేసాడు మీనా. ఆల్రెడీ ఈ క్వశ్చన్ని నేను ప్రసాద్ బ్రోని అడిగాను, అట్ ఎ టైం మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. అంటే మీరు అప్గ్రేడ్ పర్సన్స్, మీరు అంటే ముందు జరగబోయినవి అండ్ జరిగిపోయినవి జరగబోయేవి అవన్నీ తెలుసుకొని ఫ్యాక్ట్స్ చేసే మీరున్నారు. అట్ ఎ టైం ప్రసాద్ బ్రో కూడా ఏంటంటే టెక్ అంటే ఏంటి, రాబోయేవి అప్గ్రేడ్ ఏవైతే ఉన్నాయో ఆ అప్గ్రేడ్ అన్నీ కూడా, అప్డేట్ వర్షన్స్ అన్నీ కూడా మా ముందు పెట్టేవాళ్ళు మీ ఇద్దరు. సో మీ ఇద్దరు ఇంత తేలిగ్గా మోసపోతారని ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో మాట్లాడుకుంటుంది. అంటే మీ మీద ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడం కాదు, అంత గుడ్డిగా ఎలా నమ్ముతారు అవతల ఒక పర్సన్ని? ప్రాబ్లం ఉందనగానే ఆయనకి ఏ ప్రాబ్లం ఉంది, ఎలాంటి ప్రాబ్లం ఉంది ఏం తెలుసుకోకుండా ఒకరేమో 1,00,000 రూపాయలు వేసేయడం, ఒకరేమో 50,000 వేసేయడం, ఇది కరెక్ట్ కాదు కదా.
నేనే బిఫోర్ ఒక వీడియో చేశాను, యూట్యూబర్సే ఆదుకోవాలి అనేసి. అంటే అక్కడ అందులో కూడా చెప్పాను, ఆయనకున్న ప్రాబ్లమ్ని ఆయన బయట పెడితేనే హెల్ప్ చేయండి, ఆయన ఏమో బయట పెట్టట్లేదు, మీరేమో అమౌంట్ పంపించేస్తున్నారు. ఆయన అసలు ప్రాబ్లం అంటే జస్ట్ మాటపూర్వకంగా చెప్పాడు. ఇప్పుడు ఒక వీడియో చేశాడు ఆల్రెడీ, దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ చూపించాడు. ఎవరు అందరూ అమౌంట్ పంపించింది, ఇంక్లూడింగ్ మీరు పంపించిన అమౌంట్ డీటెయిల్స్ కూడా ఆయన చెప్తూ చూపిస్తూ వచ్చాడు. ఆయనకున్న ప్రాబ్లమ్ని ఎందుకు వీడియో రూపంలో బయట పెట్టట్లేదు? ఆయనకి నిజంగా ఆ బాధ, ఆ ప్రాబ్లం వచ్చుంటే ఆయన నిజంగా వీడియో రూపంలో బయట పెట్టాలి కదా, బయట పెట్టలేదు. ఓన్లీ వీడియోలో వచ్చాడు, రివ్యూ చెప్పినట్టు కూర్చున్నాడు, క్లియర్గా మాట్లాడాడు. సోన్సో నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పాడు. దాదాపు 3 లక్షల చిల్లర ఏమో ఆయన చెప్పారు, ఇంత అమౌంట్ వచ్చేసిందని సోన్సో అని చెప్పేసి అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు. మీరు కూడా ఆయన చెప్పిన మాటలు వినేసి అమౌంట్ వేసేశారు. సో ఇక్కడ వరకు బాగుంది. తర్వాత నేను 24 అవర్స్ తర్వాత 20 అవర్స్ తర్వాత నేను మళ్ళీ మీ ముందుకి యథావిధిగా అంటే రెగ్యులర్గా ఎలా అయితే రివ్యూస్తో వస్తానో, అప్డేటెడ్ వీడియోస్తో అలాగే వస్తానని చెప్పారు. 24 అవర్స్ కూడా కాలేదు, ఆయన ముందే వచ్చేసారు. వచ్చేసి నవ్వుకుంటూ, నేను పబ్జి గేమ్ ఆడగానే నాకు బూస్ట్ వచ్చేసింది, ఎనర్జీ వచ్చేసింది, నేను మళ్ళీ కంబ్యాక్ అయ్యాను, అందుకని ఏవో పుష్ప డైలాగులు కొట్టేసుకుంటూ ఏదైతే చేసేసుకుంటూ వీడియోలో చెప్పారు. దాని గురించి కూడా వీడియో చేశాను, మన ఛానల్లో ఉందో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ వీడియోలన్నీ చూసి అందులో జరిగిందంతా విన్న తర్వాత ఒకటే డౌట్, మీరు ఎలా నమ్మారు? మీరు అప్డేటెడ్ వర్షన్స్ మా ముందుకు తీసుకొచ్చి మీరు ఎలా నమ్మారు వాళ్ళని? ఒకవేళ మా నోటికి టేప్ వేయాలి, కామెంట్స్ పెట్టే వాళ్ళకి అట్ ఎ టైం నాకు కూడా టేప్ వేయాలి అనుకుంటే మీరు కామెంట్కి రిప్లై చేయండి. ఏది ఈ వీడియో ఏదైతే కామెంట్ వీడియో ఉందో ఈ వీడియోకి రిప్లై చేయండి, మా నోటికి టేప్ వేయండి. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎంతమంది తయారవుతారు? ఇది ప్రజెంట్ యూట్యూబ్లో ఎలా నడుస్తుందో తెలుసా? యూట్యూబ్ స్కామ్. అంటే యూట్యూబ్లో నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇలా అమౌంట్ అడిగితే, ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు అనేలాంటి ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుంది యూట్యూబ్లో. మన మహీధర్ బ్రోకి ఎలాగో బుద్ధి లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అలాంటి పర్సన్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా అలాగే తయారైతే దాన్ని ఎంకరేజ్ చేసింది మీరే అవుతారు. ఎందుకంటే మీరు అంత అమౌంట్ ఇచ్చారు, ఏదో చిన్న చేతికి అమౌంట్ కాదు కదా. గుడి దగ్గర ఉన్న వాళ్ళకి 10 రూపాయలు వేయాలంటేనే ఆలోచిస్తాం, అలాంటిది లక్షల్లో దానం చేశారు, వేలల్లో దానం చేశారు ఒక పర్సన్ కి. సో ఒకవేళ మీరు అమౌంట్ మళ్ళీ మాకు రిటర్న్ ఇవ్వాలి అని ఏమన్నా రాసుకుని కానీ, లేకపోతే ఏదైనా కాల్ రికార్డో సంథింగ్ మెసేజ్ ఏదో ఉంటది కదా, అదన్నా ఒక వీడియో రూపంలో ఏదైనా చేసి పెట్టండి. ఎందుకంటే అందరి ఆడియన్స్ కి క్లారిటీ ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఆయన ఎంకరేజ్ చేసినట్టే, మీరు కూడా తప్పులో బాధ్యులు అయినట్టే. అది కాకుండా అండ్ ఇక మీదట ఎవరైనా అమౌంట్ పంపించేటప్పుడైనా అసలు ఆయనకి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అంటే నార్మల్ మాకైతే యాక్సెస్ ఉండదు ఆయన్ని కలవడానికి కానీ, మెసేజ్లు చేయడానికి కానీ. ఆయన ఏదో క్యూఆర్ ఇచ్చాడు అండ్ అకౌంట్ డీటెయిల్స్ ఏవేవో పెట్టారు, కానీ వాటితో మేము ఆయన కాంటాక్ట్ అవ్వలేము కదా. సో మీకు అయ్యే సోర్స్ ఉంది, సో మీరు అవసరమైతే కనుక్కోండి, ఏదో ఒకటి చేయండి, మీ మీద ఒక నెగిటివ్ వైబ్ రాకుండా చూసుకోండి. సో ఇది అండి ఇవాళ వీడియో. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన వస్తున్న గంట పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకున్నంత వరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.